ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతోంది. అప్పట్నుంచి వైసీపీ అధినేత తన ప్యాలెస్లోనే కాలక్షేపం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ముఖ్య నేతలను ఎంతగానో వేధించి చట్టవిరుద్ధంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించినందున ఆయన కూడా తమకి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారని జగన్, వైసీపీ నేతలు భావించారు, భయపడ్డారు కూడా. ఆ భయంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల పాటు అటు నాయకులు గాని, ఇటు సోషల్ మీడియాలో కీలకంగా పనిచేసిన కార్యకర్తలు గాని ఎక్కడా బయట కనిపించలేదు. కానీ తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే చెప్పారు. నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ అదే చెప్పారు. జగన్ని అరెస్టు చేయాలనుకుంటే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే చేసి ఉండేవాడన్నారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి సెకీతో చేసుకున్న ఒప్పందం ఒకటి చాలు జగన్ని అరెస్టు చేసి లోపల వేయడానికి. కాను తాను కక్ష సాధింపులకు ఇష్టపడనని చెప్పారు. వైసీపీ నేతల ఆర్థిక నేరాలు, భూ కబ్జాల విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది తప్ప తన ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇంతవరకు అవినీతికి, దౌర్జన్యాలకు పాల్పడిన పలువురు వైసీపీ నేతలు, వారి అనుచరులపై కేసులు నమోదయ్యాయి తప్ప వారందరినీ వక్రమార్గంలో నడిపించిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టిన కేసు నమోదు చేసినప్పటికీ దాంతో నాకు సంబంధమే లేదని జగన్ చాలా సులువుగా తప్పించుకోగలిగారు. జగన్పై కక్ష సాధింపులకు పాల్పడబోమని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే చెప్పారు. ఈ విధంగా ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఆయనే జగన్కి లైన్ క్లియర్ చేసినట్లు భావించొచ్చు. సంక్రాంతి తర్వాత జనం మధ్యకు జగన్ రాబోతున్నారు కనుక మళ్లీ చెలరేగిపోతూ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం ఖాయమే. అయితే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కాక ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలు, కార్యకర్తలు కూడా చంద్రబాబుని కక్ష సాధించమని ఎవరూ అడగడం లేదు అన్న విషయం చంద్రబాబు కూడా గుర్తించాలి. గత ప్రభుత్వంలో జగన్ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. న్యాయం జరగటంలో ఆలస్యమైతే బాధితులకు అన్యాయం జరిగినట్లే. గత ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు, సంస్థలు అక్రమాలు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నా చర్యలు తీసుకోకపోతే అవినీతిలో ఇప్పటి ప్రభుత్వం కూడా భాగమే అనుకునే అవకాశం చంద్రబాబును ప్రజలు అనుకున్నట్లు అర్థం చేసుకోవాలి. మరి ప్రస్తుతానికి జగన్కి చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్లే కనిపిస్తుంది. ఇక మీదట ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టొచ్చు.